అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు. ఆయన సన్నిధిలో నిత్య పూజలు, కైంకర్యాలు, ఉత్సవాలు ఓ అద్భుతమని చెప్పాలి. శ్రీవారిని ఒక్కసారి దర్శించుకుంటే కోటి జన్యల పుణ్యఫలమని నమ్ముతారు భక్తులు. అలాంటిది ఎన్నో ఏళ్లుగా స్వామివారికి ఓ భక్తుడు కురాలాలు, పరదాలు అందిస్తున్నాడు. పరమ భక్తితో స్వయంగా చేతులతో తయారు చేస్తూ దేవదేవుడిపై తన భక్తిని చాటుకుంటున్నాడు. తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన మహాపుణ్యక్షేత్రం. 7 కొండలపై కొలువైన గోవిందుడికి ఏడాదంతా కైంకర్యాలు, అభిషేకాలు, అర్చనలు, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. కోట్లాది మంది భక్తులు నిత్యం శ్రీనివాసుడి దర్శనానికి తరలి వస్తుంటారు. తమకు తోచిన విధంగా శ్రీనివాసుడి సేవ చేసుకుంటారు. శ్రీవారు కొందరికి అరుదైన సేవా భాగ్యాన్ని వివిధ రూపాల్లో అందిస్తూ ఉంటారని భక్తుల నమ్మకం. కనీ వినియరుగని రీతిలో స్వామివారి సేవా భాగ్యం ఓ సాధారణ టైలర్కు దక్కింది. స్వామివారు ముందు కనిపించే పరదాలు, కురాలాలు తయారు చేసే భాగ్యం ఆయనకు దక్కించుకున్నారు ఓ సామాన్య భక్తుడు. 4 రోజుల పాటు కఠిన దీక్ష చేసి ఆ దీక్షలో స్వయంగా తన చేతితోనే పరదాలు, కురాలాలు తయారు చేస్తారు. ఏడాదికి 4 సార్లు శ్రీవారికి ఈ పరదాలు, కురాలాలు అందించే భాగ్యం తనకు దక్కిందని అమితానంగా చెప్పాడు ఈ భక్తుడు. తిరుపతిలోని తీర్థకట్ట వీధిలో ఉండే ఈ మనియే స్వామివారికి పరదాలు, కురాలాలు తయారు చేస్తుంటారు. సాధారణ టైలర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మణి పరదాలు తయారు చేయడంలో అద్భుతమైన కళా నైపుణ్యం సొంతం చేసుకున్నారు. 1997లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో హుండీ ఏర్పాటుకు బట్టలతో తయారు చేసిన హుండీని రెడీ చేశారు. అమ్మ చల్లని కరుణ అయ్యవారికి చేరింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం రోజు పరదాలు తయారు చేయాలని టీటీడీ నుంచి ఆదేశాలు వచ్చాయి. టీటీడీ సూచనలతో శ్రీవారికి పరదాలు తయారు చేయడం ప్రారంభించాడు మణి. అలా గత 27 ఏళ్లుగా స్వామివారి ఆలయానికి పరదాలు, కురాలాలు సమర్పిస్తున్నారు మణి. స్వామివారికి పరదాలు సమర్పిస్తూ ఉండటంతో అప్పటి నుంచి సాధారణ మణి కాస్త పరదాల మణిగా మారిపోయారు. స్వామివారి గర్భాలయంలో ఉన్న జయ విజయ ద్వార పాలకుల ద్వారం దగ్గర శ్రీనివాసుడి నిజరూప దర్శనం, కామధేనువు, లక్ష్మీదేవి, గజరాజులు, శ్రీవారి తిరునామం, గరుడల్వార్, పూర్ణకుంభం, అరటి తోరణాల నమూనాలతో అద్భుతంగా పరదాలు చేస్తారు మణి. ఇక రాములవారి మేడకు శ్రీ పద్మావతి అమ్మవారు పూర్ణకుంభం, శంకు చక్రాలు తీర్చిదిద్దుతారు. ఇక కులశేఖర పడి దగ్గర సిరుల తల్లి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు, శ్రీవారి ఆనంద నిలయం, కామధేనువు రూపాలను పరదాలపై అద్భుతంగా రెడీ చేశారు మణి. అది కూడా స్వయంగా ఆయన చేతులతోనే రూపుదిద్దుతారు. ప్రతి ఏడాది శ్రీవారి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఉగాది, అనివార ఆస్థానం ముందు వచ్చే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం రోజు పరదాలు సమర్పిస్తారు పరదామణి. తిరుమలతో పాటుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, కాణిపాకం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, బెజవాడ కనకదుర్గ ఆలయాలకు కూడా పరదాలు సమర్పిస్తున్నట్టు వివరించారు మణి. 27 ఏళ్లుగా శ్రీవారికి సేవ చేసే భాగ్యం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందంగా చెప్తారు పరదామణి. ఆ దివ్య ఆలయానికి నూతన పరదాల మీద అత్యంత రమణీయంగా తీర్చిదిద్దాను. రాములవారి మేడ పరదాల్లో పద్మావతమ్మ తల్లి, గజవాహనము, పూర్ణకుంభము, అలాగే కులశేఖరపడి ధూపదీప నైవేద్యములు ఉన్న పరద, గర్భాలు ఉన్న పరద మీద మహాలక్ష్మి, అలా గోమాత, శంకు చక్రాలు, తిరునామం, ఇలా అపురూపమైన ఆ దివ్య ఆలయానికి 5 పరదాలు, 2 కురాలాలు సమర్పిస్తున్నాను. 27 ఏళ్లుగా శ్రీవారికి సేవ చేసే భాగ్యం దక్కించుకున్న పరదాలమణి తిరుపతిలో సాధారణ టైలర్ జీవితం గడుపుతున్నారు. ఆ శ్రీనివాసుడి కృపా కటాక్షాలతోనే ఇలా సేవ చేసే భాగ్యం దక్కిందని అంటారు.